వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆర్ఆర్బిలో అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం. అంతకన్నా ముందు మీరు ఒకవేళ మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ లైక్ దిస్. ముందుగా మీరు బ్రౌజర్ ఓపెన్ చేసి ఇది ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఆర్ఆర్బి అప్లై డాట్ గవ్ డాట్ ఇన్ అని. ఇప్పుడు మీకు ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఈ వెబ్సైట్ చూడొచ్చు. ఇంటర్ఫేస్ ఇలా అనేది ఉంటుంది. ఇక్కడ మీరు టాప్ సైడ్‌లో మీకిక్కడ ఒక ఆప్షన్ కనబడుతుంది. లాగిన్, క్రియేట్ అన్ అకౌంట్, స్క్రబ్ రిజిస్ట్రేషన్ అని. మీరిక్కడ ఫస్ట్ క్రియేట్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మీకిక్కడ ఒక టాప్ అప్ నోటిఫికేషన్ లాగా కనిపిస్తుంది. క్యాండిడేట్స్ హూ హావ్ ఆల్రెడీ క్రియేటెడ్ అన్ అకౌంట్ ఫర్ అన్ సెన్ ఇష్యూడ్ బై ఆర్ఆర్బి ఇన్ 2024 ఆర్ 2025 ఆర్ నాట్ రిక్వైర్డ్ టు రిజిస్టర్ అగైన్. దే షుడ్ లాగిన్ యూజింగ్ సేమ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. అంటే ఎవరికైతే ఇంతకన్నా ముందు 2024, 2025లో అకౌంట్ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటారో వాళ్ళ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ తోటి లాగిన్ కావాల్సి ఉంటుంది. మళ్ళీ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు అది అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. మీరు చూడొచ్చు. ఇక్కడ ఇక్కడ స్టార్ మార్క్ చేసినయన్ని ఫీల్డ్స్ అనేది మ్యాండేటరీ అండి. ఖచ్చితంగా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ మనం కంట్రీ ఆఫ్ నేషనాలిటీ చూడొచ్చు. అందులో మనం మన కంట్రీని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనది ఇండియా కాబట్టి ఇండియా పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడొచ్చు పర్సనల్ ఇన్ఫర్మేషన్ దగ్గర యాజ్ పర్ రికార్డెడ్ ఇన్ మెట్రిక్యులేషన్ 10th క్లాస్ సర్టిఫికేట్ మార్క్ షీట్. మీ 10th క్లాస్ మార్క్ షీట్‌లో ఎలా అయితే మీ నేమ్ ఉంటుందో ఫుల్ నేమ్, అలాగే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఇంకొకటి ఉంది చూడండి. హావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్? మీ నేమ్ అనేది చేంజ్ చేసుకున్నారా అని అడుగుతుంది. ఒకవేళ ఎస్ అయితే ఎస్ క్లిక్ చేయండి. నో అయితే నో క్లిక్ చేయండి. నేను చేసుకోలేదు కాబట్టి ఇక్కడ నో అని క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అది అకార్డింగ్ టు యువర్ ఎస్ఎస్‌సి మెమో. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నాది వచ్చేసి 2004 జూలై 7 ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. జెండర్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు 3 ఆప్షన్స్ అనేది కనిపిస్తాయి. మేల్, ఫీమేల్, ట్రాన్స్‌జెండర్. ఇక్కడ మీ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ మళ్ళీ రీసెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఫాదర్ నేమ్, మీ ఫాదర్ నేమ్ ఎస్ఎస్‌సి మెమోలో ఎలా ఉందో సేమ్ అలాగే ఇక్కడ ఫిల్ చేయండి. ఇక్కడ నేను ఫాదర్ నేమ్ అనేది ఎంటర్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ కింద ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మదర్ నేమ్ అడుగుతుంది. ఇక్కడ సేమ్ మీ ఎస్ఎస్‌సి మెమోలో ఎలాగ ఉందో అలాగే ఇక్కడ మదర్ నేమ్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు. నేను మదర్ నేమ్ కూడా ఫిల్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మనకి కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది అడగడం జరుగుతుంది. ఎంటర్ యువర్ వాలిడ్ ఈమెయిల్ అడ్రెస్ అండ్ యాక్టివ్ మొబైల్ నంబర్. ఏదైతే మీ యాక్టివ్ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఉందో అది మాత్రమే ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఓటీపీ అనేది ఈమెయిల్‌కి వస్తది. అలాగే మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్‌కి కూడా ఓటీపీ రావడం జరుగుతుంది. అక్కడ ఓటీపీ వచ్చిన తర్వాత మీరు వాటిని కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇందాక ఈమెయిల్ అడ్రెస్‌ను, ఫోన్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కింద మీకు 2 ఆప్షన్స్ అనేది కనబడతది. వెరిఫికేషన్ త్రూ డిజిలాకర్ ఆర్ వెరిఫికేషన్ త్రూ ఆధార్ కార్డ్ అనేది కనిపిస్తుంది. మీరిక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు వెరిఫికేషన్ త్రూ ఆధార్ కార్డ్ నంబర్. వెరిఫికేషన్ త్రూ క్లిక్ చేసిన తర్వాత మీకిక్కడ ఆధార్ నంబర్ అనేది అడుగుతుంది. ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. ఆ ఓటీపీ జనరేట్ అయిన తర్వాత ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేయండి. వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ మీరు ఐ కన్ఫర్మ్ దగ్గర క్లిక్ చేయాలి. మీరిక్కడ చూడొచ్చు. ఆధార్ కార్డ్ తర్వాత అక్కడ వెరిఫై చేశాను ఇక్కడ ఆధార్ అనేది. ఆధార్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చెక్ బాక్స్‌లో టిక్ క్లిక్ చేసిన తర్వాత ఆధార్‌ది నంబర్ అండ్ ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కరెక్ట్ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ వెరిఫైడ్ అని మీకు చూపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు గ్రీన్ కలర్‌లో. ఇక్కడ కింద మీరు చూడొచ్చు క్రియేట్ యువర్ పాస్వర్డ్ అని చూపిస్తుంది. ఇక్కడ పాస్వర్డ్ షుడ్ బి ఏ కాంబినేషన్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, స్పెషల్ క్యారెక్టర్ అండ్ నంబర్స్. ఇది అన్ని కాంబినేషన్స్‌ని పెట్టుకొని మనం పాస్వర్డ్ అనేది క్రియేట్ చేయాలి. ఇక్కడ మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు.
ప్రివ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్ అని కనిపిస్తుంది. దానిపైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. నేను పాస్వర్డ్ అనేది ఎంటర్ చేశాను. ఇక్కడ పక్కకి మళ్ళీ రీఎంటర్ కూడా చేశాను. ఇక్కడ మీరు లాస్ట్‌కి ప్రివ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు